ఈరోజు మన అనుదిన జీవితంలో ఫేస్ చేస్తున్న ఒక ఛాలెంజ్ని, ప్రత్యేకంగా మన అనుదిన జీవితంలో ఫేస్ చేస్తున్న పరిస్థితిని మరి మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. బైబిల్ అనుదిన ఛాలెంజెస్ని ఎలా ఫేస్ చేయాలో కూడా తెలియజేస్తుంది. ప్రాక్టికల్ లెసన్స్ కూడా బైబిల్ ఇస్తుంది. కేవలం దైవికమైన విషయాలు మాత్రమే కాదు, దేవుని గురించిన విషయాలు మాత్రమే కాదు, అనుదినము ఎలా జీవించాలి, నేను దేవుని కోసం ఎలా జీవించాలి, ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఈ సవాళ్ళను ఎలా అధిగమించాలి అని చాలాసార్లు మనకి అనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా మనం ఎదుర్కొనే సవాల్ ఏంటంటే ఫియర్, లేకపోతే భయము. ఈరోజు మన అంశము డోంట్ బీ అఫ్రైడ్, భయపడకుడి. చాలాసార్లు లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫియర్స్. జీవితంలో చాలాసార్లు రకరకాల భయాలు, అనేక భయాలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి. ఈ భయాలన్నీ చూసి అమ్మో ఏంటి నా పరిస్థితి, నేను ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగగలనా అని చాలాసార్లు కంగారు పడుతూ ఉంటాం. ఎక్కువ మందిలో కనిపించేది ఏంటంటే భవిష్యత్తు గూర్చిన భయము, ఫియర్ ఆఫ్ ఫ్యూచర్. నా భవిష్యత్తు సంగతి ఏంటి, నా ఫ్యూచర్లో దేవుడు ఏం కార్యం చేస్తాడు, ఫ్యూచర్లో నేను దేవుని కార్యం చూడగలనా, అసలు దేవునికి నా పట్ల ఉన్న ఉద్దేశం ఏంటి, చాలాసార్లు మనకు అర్థం కాదు. ఫియర్ ఆఫ్ ఫ్యూచర్, భవిష్యత్తు గురించిన చాలాసార్లు భయము. కొంతమందికి సమస్యలు చూసి భయము, చాలా కొండంత సమస్యలు, చాలా తట్టుకోలేని సమస్యలు. ఈ సమస్యలన్నీ ఒకేసారి రావటం వల్ల మనకి కలిగే ఎమోషనల్ ఫీలింగ్ ఏంటంటే చాలా ఫియర్ అండ్ చాలాసార్లు భయపడిపోతూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియజేసిన మరి వాక్యానుసారమైన విషయాల్ని మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. బైబిల్ ఏం చెప్తుందంటే 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు పిరికితనము గల ఆత్మను తన బిడ్డలకు ఇవ్వలేదంట. దేవుడు తన బిడ్డలు ఎప్పుడూ పిరికిగా ఉండాలని కోరుకోలేదంట. దేవుడు తన బిడ్డలు ఎప్పుడూ భయపడిపోవాలని కోరుకోలేదంట. దేవుడు తన బిడ్డలకి హీ నెవర్ గేవ్ ద స్పిరిట్ ఆఫ్ టిమిడ్నెస్, హీ నెవర్ గేవ్ ద స్పిరిట్ ఆఫ్ ఫియర్. ఎప్పుడూ భయపడిపోవాలని కోరుకోవట్లేదు. దేవుడు ఎప్పుడు పిరికితనం గల ఆత్మను దేవుడు తన బిడ్డలకు ఎప్పుడు ఇవ్వాలా. కానీ చాలాసార్లు భయపడిపోతూ ఉంటాం, పరిస్థితులను బట్టి కంగారు పడిపోతూ ఉంటాం. అందుకే మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే డోంట్ బీ అఫ్రైడ్. ఒకవేళ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో మీకు తెలియదు, కానీ దేవునికి తెలుసు మనందరి పరిస్థితులు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. సాతాను వేసే బలమైన ఆయుధం ఏంటి తెలుసా? భయము. సేటన్స్ గ్రేటెస్ట్ వెపన్ ఈజ్ ఫియర్. సాతాను మన మీద ఆయుధంలాగా విసురుతాడు, అదేంటంటే భయము. చాలాసార్లు ఎన్ని వాక్యాలు విన్నాం, ఎన్ని ప్రసంగాలు విన్నాం, ఎన్ని డైలీ డివోషన్స్ మనం చేసుకున్నాం, ఎంత ప్రార్థన ఉపవాసాలు చేసినా సాతాను వేసే ఆయుధం, గాలం, మన మీద వేసే విసిరే ఆయుధం ఏంటంటే భయము. అసలు భయానికి కారణం ఏంటి? కొన్నిసార్లు సమస్యను అతిగా ఆలోచించటం, కొన్నిసార్లు భవిష్యత్తు గురించి ఆలోచించటం, కొన్నిసార్లు కుటుంబం పిల్లల గురించి ఆలోచించటం, కొన్నిసార్లు ప్రార్థన లేకపోవటం, కొన్నిసార్లు అన్ని సమస్యలు ఒకేసారి రావటం వల్ల ఏమవుతుందంటే చాలాసార్లు భయపడిపోతూ ఉంటాం. అసలు భయం వల్ల మనం ఎదుర్కొనే పరిస్థితి ఏంటంటే పిరికితనం వచ్చేస్తుంది. భయం వల్ల మనకు ఏం ఏర్పడుతుందంటే అవిశ్వాసం వచ్చేస్తుంది. భయం వల్ల మనకు ఏం ఏర్పడుతుందంటే అనారోగ్యం వచ్చేస్తుంది. చాలాసార్లు డాక్టర్స్ అదే చెప్తారు, మీరంతా బాగానే ఉన్నారండి, మీకు ఏదో ఫోబియా ఉంది, అంతే, ఏమి లేదు, వెళ్ళిపోండి అంటారు. మీరంతా బాగానే ఉన్నారు, రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి, మీకు ఒకలాంటి ఫోబియా ఉంది, అందుకే ఈ భయం వల్లే మీకు అనారోగ్యం. చాలాసార్లు బీపీలు, షుగర్లు, లేకపోతే పలు విధాల రోగాలు, లేకపోతే జబ్బులు, అనారోగ్య పరిస్థితులు రావడానికి మెయిన్ కారణం స్టాటిస్టిక్స్ ఏం తెలియజేస్తున్నాయంటే హ్యూమన్ ఫియర్. భయం వల్ల చాలాసార్లు అనారోగ్యాన్ని మనం ఎదుర్కొంటాం. ఎలాంటి భయంలో ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవా నాతో మాట్లాడు, నాలో ఉన్న ఈ భయం తీసివే, ఈ పిరికితనము అనే ఆత్మ నాలో ఉండకుండా సహాయం చేయండి అంటే పరిశుద్ధాత్మ దేవుడు, జయాన్నిచ్చే దేవుడు, ఓవర్కమ్ చేయడానికి సహాయం చేసే సమర్థుడైన దేవుడు మనకున్నాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన వరకు చూస్తే దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు. చాలాసార్లు చాలామంది సేవకులు చెప్పిన మాట మీరు వినే ఉంటారు. 300 పై చిలుకు సార్లు ఉందంట బైబిల్లో ఒక మాట. ఏమని చక్కగా చెప్పారు.
చక్కగా చెప్పారు. 300 పైచిలుకు సార్లు బైబిల్లో ఉందంట ఈ మాట. నిజమే అది. అంటే డైరెక్ట్గా ఫియర్ అని లేదు, అఫ్రేడ్ అని రకరకాల పదాలు, పర్యాయ పదాల్లో 300 పైచిలుకు సార్లు ఒక మాట ఉంది. అదేంటంటే డోంట్ బీ అఫ్రైడ్, భయపడకుడి, భయపడకుము, భయము లేకుండా ఉండు అని బైబిల్ రిపీటెడ్గా చెప్తుంది. దేవుడు తన బిడ్డలు ధైర్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. దేవుడు తన బిడ్డలు ధైర్యంగా ఆయన కొరకు జీవించాలి అని కోరుకుంటున్నాడు. కానీ చాలాసార్లు సాతాను వేసే బాణం, సాతాను వేసే ఆయుధంలో మనం పడిపోయి, కృంగిపోయి, కుమిలిపోయి, కనీసం ప్రార్థన కూడా చేసుకోలేని పరిస్థితుల్లో, దేవుని సన్నిధికి వెళ్ళలేని పరిస్థితుల్లో, వాక్యం చదవలేని పరిస్థితుల్లో చాలాసార్లు మనం ఉంటాం. బైబిల్లోని సంఘటనలు చూస్తే కొన్ని ఉదాహరణలు, అయితే బైబిల్లో దేవుడు ఏం చెప్తున్నాడో భయం గురించి, వాట్ ఈజ్ గాడ్స్ ఒపీనియన్ ఆన్ ఫియర్, దేవుని యొక్క పర్స్పెక్టివ్లో భయం గురించి దేవుడు ఏమి ఉద్దేశించి ఉన్నాడో కొన్ని సంఘటనలు మనం చూడబోతున్నాం. మార్కు సువార్త 4వ అధ్యాయము. అక్కడ భయపడిపోతున్నారు. అక్కడ ఎవరయ్యా అంటే సామాన్యమైన వ్యక్తులు కాదు, మీలాగా నాలాగా సామాన్యమైన వాళ్ళు కాదు. దే ఆర్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వారు క్రీస్తుతో కలిసి తిరిగిన వారు, క్రీస్తు వెనకాల నడిచిన వారు, క్రీస్తు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు చూసిన వారు, వారు సైతం భయపడ్డారంట. అందుకే యేసు క్రీస్తు వారు అంటున్నారు చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము 40వ వచనం. యేసు క్రీస్తు వారు డైరెక్ట్గా మాట్లాడుతున్నారు. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు, మీరింకను నమ్మిక లేక ఉన్నారా? చాలండి, మీరెందుకు భయపడుచున్నారు? వై ఆర్ యు సో ఫియర్ఫుల్, వై ఆర్ యు అఫ్రైడ్? ఎందుకు మీరు భయపడుతున్నారు? మీరు ఎందుకు భయపడుతున్నారు? శిష్యులు ఈ ప్రత్యేకమైన పరిస్థితి, ఈ సంఘటన, ఈ ప్యాసేజ్, ఈ పాఠ్యభాగం చిన్నప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాం. ఆయన రోజంతా సేవ చేసి చాలా అలసిపోయాడు. చాలామంది స్వస్థపరిచాడు, అనేక మందికి బోధించాడు, అనేక మందికి పరిచయం చేశాడు. అలసిపోయిన తర్వాత ఆ సాయంత్రం వారు దోణి ఎక్కి వెళ్తున్నప్పుడు సడన్గా అలజడి, ఒక తుఫాను రేగి ఆ దోణి అటు ఇటు మరి కదలటం మనం చూస్తున్నాం. చాలా క్లిష్ట పరిస్థితుల్లో వారు ఉన్నారు. మనం ఇక్కడ చూసినట్లయితే మార్కు సువార్త 4వ అధ్యాయము 38వ వచనంలో ఆయన ఆ దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుండెను. వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాం, నీకు చింత లేదా అని ఆయనతో అనేది. 37వ వచనం చూడండి, పైకి రండి. పెద్ద తుపాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. మనం ఎక్కువగా ఫెయిల్ అయ్యేది ఎక్కడ అంటే ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్లోనే. వాక్యాలు బాగా తెలుసు, ప్రార్థన బాగా చేస్తాం, ప్రాక్టికల్గా అనుదిన విశ్వాస యాత్రలో చాలాసార్లు 99% ఫెయిల్ అవుతాం. ఈ వాక్యాలన్నీ తీసుకొచ్చి అనుదిన జీవితానికి మనం అప్లై చేయం. దేవుడు చెప్పాడు నిజమే, నేను అప్లై చేస్తే దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఈ శిష్యులు ఎన్నిసార్లు వాక్యం వినలేదు? ఈ శిష్యులు దేవుడు చేసిన కార్యాలు ఎన్ని చూడలేదు? ఈ శిష్యులు అద్భుత సూచక్రియలు, మహత్కార్యాలు, ఆశ్చర్యకార్యాలు కళ్ళ ముందు చూశారు. ఇన్ని సంవత్సరాలు వారు భయపడిపోతున్నారంట, వణికిపోతున్నారంట. నిజమే, మీరున్నా నేనున్నా వణికిపోకుండా ఏం చేస్తాం? వణికిపోవడం సహజం. అబ్బా చాలా బాగుంది ఈ తుఫాను అంటామా, పర్వాలేదులే అనుకుంటామా? కానీ ప్రాక్టికల్గా యేసు క్రీస్తు వారు ఎందుకు ఈ మాట అంటున్నారో కూడా మనం ఆలోచించాలి. మీరెందుకు భయపడుతున్నారు? వై ఆర్ యు సో ఫియర్ఫుల్, వై ఆర్ యు అఫ్రైడ్? ఒకటి గుర్తుపెట్టుకోండి, సృష్టికర్త సార్వభౌముడు తమతోనే ఉన్నాడనే విషయం వారు మర్చిపోయారా? సృష్టికర్త కదా ఆయన, నిన్ను చేసినవాడు ఆయనే కదా. సార్వభౌముడు అంటే, సోవరీన్ అంటే అన్నిటిపైన ఆధిపత్యం కలిగిన వాడు. హీ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. అన్నీ ఆయన కిందే, సర్వ ఆధిపత్యం ఆయనదే. ప్రకృతి ఆయన కలిగజేసిందే, సముద్రము ఆయన కలిగజేసిందే, నీరు ఆయన కలిగజేసిందే, గాలి ఆయన కలిగజేసిందే, అన్నీ కలిగజేసిన వాడు ఆయనే. ఆయన పక్కన ఉంటే, నీ పక్కనే ఆయన ఉంటే, సృష్టికర్త సార్వభౌముడు నీ పక్కన ఉంటే ఆ విషయం మర్చిపోయావా? చాలాసార్లు దేవుడు గొప్పోడు, దేవుడు ఈ కార్యం చేశాడు, దేవుడు చాలా మంచోడు అని చెప్పడం కాదు, అంత గొప్ప దేవుని కలిగిన మనము ఒకవేళ భయపడుతున్నామేమో, పరిస్థితులను బట్టి కంగారు పడిపోతున్నామేమో, సాతాను వేసే ఆయుధానికి మనం లొంగిపోతున్నామేమో. పిరికితనము గల ఆత్మవిశ్వాసంలో ఉండకూడదు. ఛాలెంజెస్ రావు అని నేను చెప్పట్లా, సవాళ్ళు తప్పకుండా వస్తాయి, భయం తప్పకుండా వస్తుంది. ఈ భయాన్ని దేవుని యొక్క శక్తితో మనం జయించాలి. భయానికి మనం లొంగిపోకూడదు, సాతాను వేసే ఆయుధానికి లొంగిపోకూడదు. అరే
ఆయనకి అసాధ్యమైంది లేదు అనే విషయం తెలియదా? ఆయనకి అసాధ్యమైంది యేసుక్రీస్తు వారికి ఏమీ లేదు కదా. ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమే. ఆ విషయం తెలుసు కదా. ఆ విషయం మర్చిపోయారా? భయంతో అన్నీ మర్చిపోయారా? కొన్నిసార్లు భయం వేసినప్పుడు ఏమొస్తుంది? అన్నీ మర్చిపోతాం. మన ప్రార్థనలు, గతంలో చేసిన కార్యాలు, తెలంగాణలో ఆగమాగం అంటారు. అంటే అన్నీ మర్చిపోతారు, అంతా గందరగోళం అయిపోతుంది. గతంలో దేవుడు చేసిన కార్యాలన్నీ పక్కన పెట్టేస్తారు. అమ్మో అమ్మో ఎట్లా ఈ పరిస్థితి, ఈ సవాలు ఎట్లా? దేవుడు కార్యం చేయగల సమర్థుడు ఎప్పుడంటే మనం భయపడకుండా ఉన్నప్పుడు. ఫియర్ నాట్. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని చాలా మాటలు అనేస్తున్నారు, ఆయన ఏమో టైర్డ్ అయిపోయాడు, చాలా అలసిపోయాడు, ఆయన పండుకున్నాడు. యేసుక్రీస్తు వారిని అంటున్నారు, నీకు చింత లేదా? కొన్నిసార్లు మన ప్రార్థన ఇలాగే ఉంటుంది. ఏంటి ప్రభువా, పట్టించుకోవా? మా ప్రార్థన వినవా? మేము ఇంత బాధలో ఉంటే ప్రార్థనకు జవాబేది? అసలు నువ్వు ఉన్నావా? నువ్వు ఉంటే ప్రార్థనకు ఎందుకు ఆన్సర్ రావట్లేదు? నేను ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, నా భర్తను మార్చవా? నా పిల్లలు వారి భవిష్యత్తుని మార్చవా? ఈ పరిస్థితులను మా కుటుంబంలో నుంచి మార్చవా? ఎంతకాలం భరించాలయ్యా? నువ్వు ఎక్కడున్నావు? వేర్ ఆర్ యూ లార్డ్? వై ఆర్ యూ నాట్ ఆన్సరింగ్ మై ప్రేయర్? చాలాసార్లు మనకి ఇదే ఉంటుంది. యేసు ప్రభుని అంటున్నారు. ఎంత ధైర్యం! అంటే భయంలో మనం మాట్లాడేస్తాం కొన్నిసార్లు. నీకు చింత లేదా? మేము ఇలా నాశనం అయిపోతున్నాం, మేము ఇలా మునిగిపోతున్నాం, నువ్వేం పట్టించుకోకుండా పడుకున్నావేంటి? ఆయన అంత గాఢ నిద్రలోకి ఎందుకు వెళ్ళాడంటే అలసిపోయాడు. హోల్ డే మినిస్ట్రీ, చాలా అలసిపోయి ఆయన పడుకున్నాడు. ఇంత తుఫాను వచ్చినా ఆయనలో మెలకువ లేదు అంటే ఎంత అలసిపోయాడో యేసుక్రీస్తు వారు. ఆయన అంటున్నారు, నీకు చింత లేదా? నువ్వు పట్టించుకోవా? నేను నశించిపోతున్నావంటే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చూడండి. మార్కు సువార్త 4:39 అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రముతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయను. చిన్నప్పటి నుంచి వినే సండే స్కూల్ స్టోరీస్లా కాదు ఇది. ప్రాక్టికల్ లెసన్స్ టు అప్లై ఇన్ అవర్ ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్. శిష్యులు యేసు ప్రభుతో కలిసి తిరిగిన వారు, ఆయన పరిచర్య చూసిన వారు, ఆయన కార్యాలు చూసిన వారు ఒక స్టేజ్లో ఏం చేశారంటే భయపడిపోయారు. భయం మన జీవితాల్లో రానివ్వకూడదు. ఈ భయం ఎప్పుడైతే వస్తుందో సాతానికి మనం లొంగిపోయినట్టే. భయం వచ్చినప్పుడు ఏమవుతుందంటే అల్ప విశ్వాసం వచ్చేస్తుంది. భయం వచ్చినప్పుడు ఏంటంటే విశ్వాసం తగ్గిపోతుంది. భయం వచ్చినప్పుడు దేవునికి స్థానం ఉండదు, సాతాన్నే నువ్వు గణపరుస్తావు. ఎందుకంటే వాడికి నువ్వు వణికిపోతూ ఉంటావు. మొదటిగా మనం ఎవరి భయం చూస్తున్నామంటే శిష్యుల భయం చూస్తున్నాం. సొంత శిష్యులు చూడండి. మత్తయి సువార్త 10:30 నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక భయపడకుడి. ఫియర్ నాట్, యువర్ హెయిర్స్ ఈజ్ కౌంటెడ్. మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక భయపడకుడి. దాని అర్థం ఏంటంటే మనం లెక్క పెట్టుకోగలమా? లెక్కబెట్టి రోజంతా లెక్కబెట్టినా తప్పుడు లెక్క వస్తుంది. మన జీవితాంతం లెక్కబెట్టినా ఒక సరైన లెక్కలోకి మనం రాలేమేమో. అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే లెక్క గురించి కాదు. ఆయన సావరిన్ గాడ్, హీ నోస్ ఎవ్రీథింగ్, హీ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీ సిట్యువేషన్. హీ నోస్ యువర్ ప్రెజెంట్, హీ నోస్ యువర్ ఫ్యూచర్ టూ. నీ ప్రస్తుత పరిస్థితి తెలుసు, నీ భవిష్యత్తు పరిస్థితి కూడా ఆయన చేతుల్లోనే ఉంది. ఆయనకి తెలియకుండా ఏమీ నీ జీవితంలో జరగదు. కనుక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఫియర్ నాట్. అంత సిట్యువేషన్లో కూడా యేసుక్రీస్తు వారు ఏమన్నారు చూడండి. అదే మార్కు సువార్త 4:40 అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేక ఉన్నారా? లోగోస్ సంగమా, మీరెందుకు భయపడుచున్నారు? వై ఆర్ యూ సో ఫియర్ఫుల్? వై ఆర్ యూ అఫ్రైడ్? తుఫాను లాంటి పరిస్థితులు రావచ్చు, అలలు రావచ్చు, సునామీలు రావచ్చు, సమస్యలు రావచ్చు, ఆర్థిక ఇబ్బందులు రావచ్చు, అనారోగ్యం రావచ్చు, ఆత్మీయంగా కొన్నిసార్లు బ్యాక్ స్లైడ్ అవ్వచ్చు, చప్పబడిపోవచ్చు. తిరిగి సమకూర్చి బలపరచగలే గొప్ప దేవుడు ఉన్నాడు మనకి. ఆయన సర్వశక్తిమంతుడు. అందుకే శిష్యులతో అంటున్నాడు, ఎప్పుడైతే ఆయన గద్దించాడు, నిశ్శబ్దంగా ఉండండి, ఊరకుండండి అని ఎవరిని గద్దించాడు? గాలిని, సముద్రమును. అంటే ఆయన సర్వ ఆధిపత్యం కలిగిన దేవుడు, సావరిన్ గాడ్. ప్రకృతి పైన సైతము ఆధిపత్యం కలిగిన దేవుడు ఆయన. అందుకే ఇక్కడ శిష్యులకి ఒక ప్రాక్టికల్ లెసన్ అక్కడ టీచ్ చేస్తున్నాడు. అదేంటంటే ఫియర్ నాట్, మీరు భయపడద్దు. మీరు ఎందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా? భక్తుడు ఇట్లా అన్నాడు, గాడ్ డిలైట్స్ టు రిప్లేస్ అవర్ ఫియర్ విత్ పీస్. గాడ్ డిలైట్స్ టు రిప్లేస్ అవర్ ఫియర్ విత్ పీస్.
దేవుడు చాలా ఇష్టపడతాడంటే ఏంటో తెలుసా? మనలో భయం తీసివేసి మనకు నెమ్మది ఇవ్వాలని. మనం ఎక్కడ అవకాశం ఇస్తున్నాం దేవునికి? ప్రతిసారి చిట్టా విప్పుతాం, ప్రభా ఇది భయం వేస్తుందయ్యా, ప్రభా రేపు ఈ బిల్లు కట్టాలయ్యా, అయ్యా మొత్తం మళ్ళీ కట్టుకోవాలి, అన్ని అద్దులు కట్టుకోవాలి, ఆ బిల్లు కట్టాలి, ఇది కట్టాలి, ఈ టెన్షన్స్ ఉన్నాయి, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం ఎక్కువ భయపడిపోయి దేవునిపై భారం వేయటం ట్రై చేస్తాం. కానీ దేవుడు అన్నాడు, హీ ఆల్వేస్ డిలైట్స్ టు గివ్ పీస్, హీ ఆల్వేస్ డిలైట్స్ టు రిప్లేస్ అవర్ ఫియర్ విత్ పీస్. చూడండి, ఒక మాట కీర్తనకారుడు చాలా చక్కగా మాట్లాడాడు. ప్రకృతి పైన ఆధిపత్యం కలిగిన గొప్ప దేవుని గురించి మాట్లాడుతున్నాడు. దావీదు కీర్తన 46వ అధ్యాయంలో మనకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 46వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అన్నాడు. భూమి మార్పు నొందిన, నడి సముద్రముల్లో పర్వతము మునిగిన, జలములు ఘోషించు నురుగు కట్టిన, ఆ పొంగుకు పర్వతములు కదిలిన మనము భయపడు. వీ షుడ్ బి స్టేబుల్ ఇన్ ద లార్డ్, వీ షుడ్ బి కన్సిస్టెంట్ ఇన్ ద లార్డ్. మనం అటు ఇటు తొలగిపోకూడదు, భయానికి తావివ్వకూడదు. నిజంగా నా జీవితంలో కూడా నేను అదే నేర్చుకున్నాను. నిజంగా మరి మచిలీపట్నం ఎక్కడ? దేవుడు అన్నాడు నాన్నగారితో విజయవాడ వెళ్ళమన్నాడు. కనీసం అక్కడి నుంచి లారీలో సామాను రావడం కూడా డబ్బులు లేవు. లారీ కట్టుకునేంత పరిస్థితి ఏం లేదు. పెద్ద ఆటో ఉంటుంది, ఆ ఆటోకి కట్టుకున్నాం. విజయవాడ వస్తే ఇక్కడ ఫీజులు. అప్పట్లో మచిలీపట్నం విజయవాడ అంటే హైదరాబాద్ లాంటి సిటీ లాంటిది మా అనుభవంలో. మచిలీపట్నం చిన్న పల్లెటూరు లాగా ఉండేది, విజయవాడ అంటే పెద్ద మహానగరం. ఈ మహానగరంలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా కష్టం. చాలా భయం వేసింది, చాలా ఆందోళన చెందాం. నాన్నగారు అన్నారు, దేవుడు చెప్పాడు, దేవుడే చూసుకుంటాడు, దేవుడే పోషిస్తాడు, పదండి వెళ్దాం. మొత్తం సామాను తట్టాబుట్ట అన్నీ సర్దుకొని విజయవాడ వచ్చాం. వస్తే ఇల్లు కూడా కష్టమైపోయింది. ఇల్లు కోసం అది వెతుకుతుంటే అద్దులు మేము తట్టుకోలేని పరిస్థితి. 900, 1000 రూపాయల అద్దె ఆ రోజుల్లో, అది కట్టడం కష్టమైపోయింది. ఇల్లు పాస్టర్ గారికి ఎవరు ఇవ్వనంటున్నారు. ధైర్యం చేశాం, ప్రార్థన చేశాం, దేవుడు అద్భుతంగా 1000 రూపాయలు ఇల్లు ఇచ్చాడు. మంచాలు లేవు, ఏమీ లేదు. విజయవాడ వచ్చాం. విజయవాడ వచ్చి 25 సంవత్సరాలు దేవుడు విడిచిపెట్టల. కారణం ఏంటంటే దేవునిపై విశ్వాసం ఉంచాం. ప్రైజ్ ద లార్డ్. పరిస్థితులను బట్టి కంగారు పడద్దు. దేవుడు నడిపించగల సమర్థుడు, ఆయన నడిపిస్తాడు. శిష్యులతో చెప్తున్నాడు, మీరు ఎందుకు భయపడుతున్నారు? ఫియర్ నాట్. మొదటిగా మనం ఎవరి భయం చూసామంటే శిష్యుల భయం చూసాం. శిష్యులు భయపడుతుంటే యేసుక్రీస్తు వారు మార్కు సువార్త 4వ అధ్యాయము 40వ వచనంలో అంటున్నారు, మీరెందుకు భయపడుచున్నారు? రెండవది, కొంచెం ముందుకెళ్ళిపోదాం. యెహోషాపాతు భయాన్ని మనం చూద్దాం. ఒకసారి బైబిల్ నుండి కొన్ని భయాలు మనం చూస్తున్నాం. ఈరోజు మన ధ్యానాంశము భయపడుకుడి, ఫియర్ నాట్. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము. చాలాసార్లు మన అనుదిన జీవితంలో మేకపోతు గాంభీర్యంలాగా పైకి బాగా కనిపిస్తాం, అంతా బాగానే ఉందనుకుంటాం, లోపల చాలా భయం ఉంటుంది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మీరు ఏం భయపడొద్దు, ఫియర్ నాట్, మీ పరిస్థితులు నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 3వ వచనం. యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా. అబ్బో, చాలా వండర్ఫుల్ ప్రాక్టికల్ లెసన్. మనం ఏం చేస్తామంటే సమస్య వచ్చినప్పుడు సమస్యను చూసి పారిపోవడానికి ట్రై చేస్తాం. ఇక్కడ సమస్య వచ్చినప్పుడు మనం పారిపోవడం కాదు, సమస్య వచ్చినప్పుడు మనం మోకరించాలి. శత్రువులు వస్తున్నారు, ప్రాక్టికల్గా చాలా కష్టం. 3 నేషన్స్ వచ్చేస్తున్నారు. మొదటి వచనంలో ఉంది, అమ్మోనీయులు, మేయోనీయులు, మోయాబీయులు. 3 గుంపుల వారు దండెత్తి వస్తున్నారు యూదా ప్రజల మీదకి. 3 నేషన్స్ ఆన్ 1 సింగిల్ నేషన్. సహజంగా చాలా భయం వేస్తుంది. ఒకవేళ అమెరికా, రష్యా లేకపోతే ఇండియా, ఈ 3 కలిసి బంగ్లాదేశ్ మీదకి వెళ్ళి అనుకోండి, బంగ్లాదేశ్ వాళ్ళు తట్టుకోగలదా? 3 బలమైన దేశాలు ఇవి. అట్లా 3 గుంపుల వారు వచ్చి అటాక్ చేస్తున్నారంట చిన్న గుంపు అయిన యూదా ప్రజల్ని. ప్రాక్టికల్గా చాలా కష్టం ఇది, చాలా భయం వేస్తుంది, వణికిపోతాడు రాజు. భయపడ్డాడు కానీ ఒక పని చేశాడు, మనస్సు నిలుపుకున్నాడంట. భయం వేసినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే దేవునిపై మనస్సు నిలుపుకొని దేవుని పాదాలు మనం పట్టుకోవాలి. అంత ఉపవాస దినాన్ని చాటించాడంట. దేశం అంతా రండి, మనం కలిసి దేవుని పాదాలు మనం పట్టుకుందాం. సమస్యను చూసి ఎప్పుడు భయపడద్దు. అది ఎంత పెద్ద బండ కొండ లాంటి సమస్య అయినా దాన్ని చూసి పారిపోకూడదు. సమస్యను చూసి మనం ఏం చేయాలంటే మోకరించాలి. సమస్యను చూసి దేవుని పాదాలు పట్టుకోవాలి. ఇక్కడ యెహోషాపాతు అదే చేశాడు, దేవుని సన్నిధిలో విచారించాడంట. ఇంగ్లీష్ బైబిల్లో అంటాడు, హీ ఇంక్వైర్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్.
సమస్య వచ్చినప్పుడు వడ్డీ వాళ్ళ దగ్గరికి, సమస్య వచ్చినప్పుడు బంధువుల దగ్గరికి, సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి సహాయం కోరుకుంటాం. సమస్య వచ్చినప్పుడు ఎప్పుడైనా దేవుని పాదాలు పట్టుకున్నావా? కన్నీరు కార్చారా? ఏ సమస్యకైనా భయపడటం కాదు, సమస్యను చూసి భయపడద్దు. సమస్యకు మించిన గొప్ప దేవుడున్నాడు. భయపడొద్దు. నీ సమస్య కంటే ఈ దేవుడు గొప్పవాడు. నీ సమస్యే చాలా పెద్దదనుకుంటున్నాను, కానీ యువర్ గాడ్ ఈజ్ బియాండ్ యువర్ ప్రాబ్లం. సో డోంట్ బీ అఫ్రైడ్. మనం ఇందాక చూసాం, శిష్యులు భయపడ్డారు. ఇక్కడ చూస్తున్నాం యెహోషాపాతు రాజు అయి ఉండి కూడా చాలా భయపడుతున్నాడు. ఎట్లా? నేనొక్కడనే కాదు కదా, నా వెనకాల చాలామంది ప్రజలు ఉన్నారు, వీళ్ళందరూ నా పైన ఆధారపడ్డారు. నేను లీడర్షిప్లో ఉన్నాను. నాయకుడు స్ట్రాంగ్గా లేకపోతే ఆటోమేటిక్గా అందరూ వీక్ అయిపోతారు. పాస్టర్ గారు స్ట్రాంగ్గా లేకపోతే, పాస్టర్ గారు భయపడితే అందరూ భయపడతారు. ఈ నాయకుడు భయపడితే ప్రజలందరూ భయపడతారు. రాజు వెనక్కి వెళ్ళిపోతే వీళ్ళందరూ దాక్కుంటారు. ఈయన అటు ఇటు పారిపోలేదు, వెంటనే మోకరించాడంట, మనస్సు నిలుపుకున్నాడు. కొన్ని లైఫ్ ఛాలెంజెస్లో, సిట్యువేషన్స్లో ఫ్యూచర్ గురించిన భయాలు, ఉద్యోగము, వివాహము, ఆర్థిక సమస్యలు, ఇబ్బందులు వచ్చినప్పుడు మనస్సు కుదుటిగా ఉండదు, మనకి స్టేబుల్గా ఉండదు సహజంగా. కానీ ఆ టైంలో మనకి ఎక్కడ మనస్సు ప్రశాంతంగా ఉంటుందంటే దేవుని పాదాల దగ్గరే. మనస్సు నిలుపుకొని ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఏదైనా నేను నేర్చుకున్నది ఒకటే, తల్లిదండ్రుల నుంచి కావచ్చు, బైబిల్ నుండి, ఏదైనా ప్రార్థనే. ఏ సమస్యకైనా పరిష్కారం ప్రార్థనే. అస్సలు భయపడే ప్రసక్తే లేదు దేనికి. కారణం ఏంటంటే దేవుడు, మీకు జ్ఞాపకం చేశాను ముందే, 2 తిమోతి 1:7 పిరికితనము గల ఆత్మను దేవుడు విశ్వాసులకి ఇవ్వలేదు. కనుక యెహోషాపాతు విచారించాడు, 2 మనస్సు నిలుపుకున్నాడు, 3 ఉపవాసం ఉన్నాడు, 4వదిగా ఏమని ప్రార్థన చేశాడు చూడండి. 12వ వచనం చూడండి. అదే 20వ అధ్యాయము 12వ వచనం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తుంది. కొన్నిసార్లు ఏం చేయాలో మనకు తోచదు, అసలు ఏం అర్థం కాదు, మనకి ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాదు, ఎటువైపు వెళ్ళాలో అర్థం కాదు. నేను కూడా చెప్పాను చాలాసార్లు, కొన్ని వందల సార్లు. నేను ఎంఏ అయిన తర్వాత ఎంఫిల్ చేద్దాం అనుకున్నాను, లేకపోతే పిహెచ్డీ చేసుకుందాం తర్వాత అనుకున్నాను, తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్గా జాబ్ వస్తే జాయిన్ అవుదాం అనుకున్నాను, లేకపోతే జర్నలిస్ట్గా వెళ్దాం అనుకున్నాను, లేకపోతే సివిల్స్ రాయాలనుకున్నాను. చాలా ఆప్షన్స్ ఉన్నాయి, నాకు అర్థం కాల. ఒకటే చేశాను, 3 నెలలు డాబా పైకి వెళ్ళి ప్రతి సాయంత్రం ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకున్నాను. 3 నెలలు లిటరల్గా రామ్గోపాల్ థియేటర్ దగ్గర, గుణదల మా ఇంటి దగ్గర, పైన డాబా పైన, ప్రేయర్ టవర్ పైన దేవుడు అద్భుతంగా స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. ఇవన్నీ ఆప్షన్స్ నువ్వు అనుకుంటున్నావు, కానీ నా ఆప్షన్ నువ్వు నా పరిచర్య చేయడమే. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఆప్షన్స్ ఉన్నా, దేవుని చిత్తంలో ఉంటే మనకి చాలా ధైర్యంగా ఉంటుంది. దేవుణ్ణి ఆధారంగా పెట్టుకుంటే దేవుడే నడిపిస్తాడు. అంటున్నాడు, ప్రవ్వా మాకు శక్తి సరిపోదయ్యా, ఏం చేయాలో మాకు తోచదు, నీవే మాకు దిక్కు. భయం ఎందుకు వస్తుందంటే నీ సొంత నిర్ణయాలు నువ్వు తీసుకుంటున్నావు. దేవుణ్ణి అడగట్లా, అసలు దేవుని చిత్తమా కాదా అని విచారించట్లా, అసలు దేవుని పాదాలు పట్టుకోవట్లా. సొంత నిర్ణయం తీసేసుకొని అక్కడ ఏమైనా సమస్య వచ్చినప్పుడు మళ్ళీ వెనక్కి వస్తున్నావు, మళ్ళీ దేవుణ్ణి అడుగుతున్నావు. దేవుడు అంటాడు, నువ్వు నన్ను అడిగావా? ముందు ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు నువ్వు నన్ను అడిగావా? అసలు నా పర్మిషన్ తీసుకున్నావా? ఈజ్ ఇట్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్? యూ టుక్ యువర్ ఓన్ డెసిషన్ అండ్ యు ఆర్ కమింగ్ బ్యాక్ అండ్ ఆస్కింగ్ మీ. దేవుని చిత్తంలో ఉంటే అన్నాడు, మాకు ఏమీ అర్థం కావట్లేదయ్యా, ఎటువైపు వెళ్ళాలో మాకు తెలియదయ్యా. దేవుడు ఎప్పుడూ కోరుకునేది ఏంటంటే సబ్మిసివ్నెస్. సబ్మిట్ అయిపోండి పూర్తిగా. ప్రభువా నాకు ఏం చేయాలో తెలియదు, నువ్వే నాకు నేర్పించు, నువ్వే నాకు సహాయం చేయి, నువ్వే నాకు నడిపించు. మాకు 12 సంవత్సరాలు సువార్త పరిచర్య తెలుసు, వందల వేల మంది మధ్య అడ్రస్ చేయడం తెలుసు, 40-50 మంది మధ్య సంఘ పరిచర్య చేయటం నాకు ఎప్పుడు లేదు, కొత్త. నేను అన్నాను, ప్రభువా నాకు ఏమీ రాదు, నువ్వే నాకు నేర్పించాయా అంటే, సంవత్సర కాలం దేవుని పాదాలు పట్టుకుంటే దేవుడే నడిపిస్తున్నాడు, దేవుడే నేర్పిస్తున్నాడు. వాట్ ఎవర్ ఇట్ మైట్ బీ. ఇక్కడ అదే చేశాడు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. దేవుడు అంటున్నాడు చూడండి 15వ వచనంలో, యెహోషాపాతు రాజా, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ప్రైజ్ ద లార్డ్. మనం చేయాల్సిందేం లేదు, ఇంకా దేవునికి అప్పగించుకుంటే నాకు ఏం చేయాలో తోచట్లేదు ప్రభువా, నాకు అర్థం కావట్లేదు, నువ్వే నా దిక్కు, నా మనసు నిలుపుకొని ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, నీ పాదాలని పట్టుకుంటున్నాను, నువ్వే నాకు సహాయం చేయాలంటే దేవుడు అంటున్నాడు,
ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. మన పక్షంగా ఆయన చేస్తాడు యుద్ధం. చిన్న కుర్రోడు బొడ్డోడు, అరే కర్ర తీసుకుని వస్తున్నావా, నేనేమైనా కుక్కనా అన్నాడు. ఎవరో గొలియాతు. నేను కాదయ్యా, సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను వచ్చున్నా. ఇట్ ఈస్ నాట్ మై ఓన్ స్ట్రెంగ్త్. పెద్ద పెద్ద వెపన్స్ ఉంటే రాళ్ళతో చచ్చిపోతాడు ఈ గొలియాతు. సామాన్యమైనది కాదు ఇది, దేవుని శక్తి. ఇది కథ కాదు, రియల్, నిజంగా జరిగిన సంఘటన. ఈరోజు మన ధ్యానాంశం అదే, ఫియర్ నాట్, డోంట్ బీ అఫ్రైడ్, భయపడుకుడి. ఇక్కడ మనం చూస్తున్నాం యెహోషాపాతు దేవుడు అంటున్నాడు, భయపడద్దు, జడియద్దు, ఎందుకంటే ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. 17వ వచనం చూడండి, ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. కొంచెం కిందకు రండి. యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు, భయపడుకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి, యెహోవా మీతో కూడా ఉండును. ఎంత అద్భుతమైన విషయం. దేవుడు అంటున్నాడు, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును. ఇంకో మాట అంటున్నాడు, మీరు భయపడొద్దు, యెహోవా దయచేయు రక్షణను మీరు చూస్తారు. యు విల్ సీ. నిజంగా దేవునిపై ఆధారపడితే తప్పకుండా దేవుని కార్యాలు, మనమే ఎవిడెన్స్, మనమే సాక్ష్యం. భయపడద్దు దేనికి, ఎందుకంటే అంటున్నాడు, ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు, దేవుడే మీకు రక్షణ దయచేస్తాడు, భయపడద్దు, మీరు వెళ్ళండి, రేపు వారి మీద కానీ వెళ్ళారంటే చూడండి ఏం జరిగిందో. 24వ వచనం చూడండి, 24. ఎంత ఆశ్చర్యం. వారు శవములై నేలపడి ఉండిరి, ఒక్కడును తప్పించుకోలేదు. అబ్బబ్బా, 3 గుంపులు వారు వచ్చి అటాక్ చేశారు. వీరు చిన్న గుంపు అయిన యూదా గుంపు, కానీ ఎప్పుడైతే దేవునిపై ఆధారపడ్డారో భయం వచ్చింది. భయం రావటం తప్పు కాదు, భయం వస్తుంది, మానవ సహజం. కానీ భయానికి మనం లొంగిపోతే అది తప్పు అవుతుంది. భయం వచ్చినప్పుడు, ఇప్పుడు మేము వస్తున్నాను చక్కగా, నేను నైట్ 11 వరకు ఇక్కడే ఉన్నాను, సిద్ధపడుతున్నాను, చర్చిలో ఉన్నాను. పొద్దున్నే మళ్ళీ 3:30కి లేచాను. నేను లేచిన వెంటనే నాకు బాగాలేదు, స్టమక్ అప్సెట్ అయింది. అంటే చెప్పచ్చు లేదు, కానీ నాకు ఆరోగ్యం ఏం బాగా. నేను ఇట్లా మాట్లాడుతున్నానంటే నా కుటుంబ సభ్యులను అడగండి. నాకు 4-5 మోషన్స్ అయిపోయినాయి, 2 వామిటింగ్స్ అయింది, నాకు చాలా నీరసంగా ఉంది. ఓఆర్ఎస్ తీసుకుని నేను వచ్చాను. నిన్నటి వరకు బాగానే ఉంది, నేను సాయంత్రం వరకు. ఆదివారం ఉదయం దేవుని సన్నిధికి వెళ్ళాలి, వాక్యం చెప్పాలి, విశ్వాసుల్ని, సంఘాన్ని బలపరచాలి. సాతాను గడి గజగజలాడిపోతుంటాడు. నేను భయపడిపోయి ఉంటే నేను వచ్చేవాడిని కాదు. వేరే సేవకుని నన్ను పంపించవచ్చు ఫోన్ చేసి ఇమీడియట్గా. కాదు, నేను వెళ్ళాల్సిందే, ఇదే నాకే ఒక పరీక్ష ఇది. నేనేం భయపడను, నేను దేవునిపై భారం వేసి నేను ట్యాబ్లెట్స్ వేసుకొని ఆయన సన్నిధికి నేను వచ్చేసాను. ప్రైజ్ ద లార్డ్. పరిస్థితులను బట్టి ఎప్పుడూ కంగారు పడాల్సిన అవసరం లేదు. యెహోషాపాతు దేవునిపై ఆధారపడినప్పుడు, మనసు నిలుపుకున్నప్పుడు, నీవే నాకు దిక్కు అన్నప్పుడు దేవుడు ఎంత కార్యం చేశాడంటే ఒక్కడు కూడా తప్పించుకోకుండా అందరినీ హతులయ్యేలాగా దేవుడు చేశాడంట. అందుకనే మనం జ్ఞాపకం చేసుకోవాలి. 23వ కీర్తన 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఊరికే వాక్యం చెప్పుకోవడం కాదు, కంటద వాక్యం కాదు ఇది. మన జీవితాల్లో వెంటనే అప్లై చేయండి. గాఢాంధకారపు లోయ, చీకటి లోయ లాంటి పరిస్థితులు, అగమ్య గోచరమైన పరిస్థితులు, భవిష్యత్తు ఏమీ ఎరుగని పరిస్థితులు, ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు చేయాల్సింది ఏంటంటే, నా దేవుడు నాతో ఉన్నాడు, నేను ఇంక భయపడను, నా దేవుడు చూసుకుంటాడు. ఇప్పుడు వరకు నడిపించింది ఎవరు? దేవుడే కదా, ఇక ముందు కూడా ఆయన నడిపిస్తాడు.